ఓల్డ్ అయిపోయాను. యంగ్ బై హార్ట్ అంటున్నాము. బాడీ ఆల్సో. నాకు ఈ మధ్య కష్టకాలంలో అండగా నిలిచిన స్నేహితులు, శ్రేయభిలాషులు, ముఖ్యంగా నా కుటుంబం అయిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. అందుకే ఈరోజు మారుతి గారు ఈ టీజర్ లాంచ్ మన సినిమాని కానీ దేన్నైనా ఒక కన్ను ద్వారా వెళ్ళుద్ది కెమెరా ద్వారా. సో అందుకే కెమెరామ్యాన్, వీడియోగ్రాఫర్ మిత్రులతో లాంచ్ చేయొచ్చు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. నాది మారుతి గారిది ఒక రిలేషన్ అయితే ఏంటి, సినిమాల్లో జర్నీ అయితే ఏంటి, ఒక డబ్బింగ్ సినిమాతో మొదలైంది. ఆయన ఫస్ట్ సాధించిన ఘన విజయం ప్రేమిస్తే మారుతి గారు. అలాగే మేము మహా అనే సినిమా కూడా చేసాం అప్పుడు. అంటే డబ్బింగ్ సినిమాలతో స్ట్రైట్ సినిమాలకి వచ్చాం. సో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు డైరెక్టర్ సాబ్ మారుతి గారు. అయినా సరే ఆయనకి ఏ భాషలో ఉన్నా సరే ఎప్పుడు కూడా తమిళ సినిమా ఏంటి, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్ సినిమాలని ఆయన అప్ టు డేట్గా చూస్తూ ఉంటారు. కొన్ని రిలీజ్ అయ్యాక చూస్తుంటారు, కొన్ని రిలీజ్ కాకముందే చూస్తుంటారు. సో రోజు నాకు ఇంటి నుంచి వెంటనే ఒక సినిమా ఉంది చూద్దాం అని చెప్తే ఇద్దరం ఫస్ట్ కాపీ సినిమా ఇంకా ఇది ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వీక్లో రిలీజ్ అవుతుంది తమిళనాడులో. చూడగానే చాలా స్ట్రైకింగ్ అనిపించింది నాకు. లాస్ట్ ఇయర్ మా ఘన విజయం సాధించిన బేబీ సినిమా చూస్తుంటే ఎంత ఎగ్జైట్ అయ్యానో, సో ఈ సినిమా చూసినప్పుడు కూడా కొన్ని సీన్లు అంత ఎగ్జైట్ అయ్యాను నేను. సో అప్పుడు మారుతి గారు మనం ఇది సినిమా తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇందులో ప్రభువాసి గారి డైరెక్షన్ చాలా బాగుంది, స్ట్రైకింగ్గా. సార్ ఇది మీ ఫస్ట్ సినిమానా? ఫస్ట్ సినిమాకి మీరు ఇలా చేయటం చాలా చాలా మెచ్యూర్డ్గా. ఎందుకంటే యూత్లో కాంటెంపరీ అంటే యూత్లో 2 సినిమాలు చేయొచ్చు, కాంట్రవర్షియల్గా చేయొచ్చు, కాంటెంపరీగా చేయొచ్చు. ఆయన కాంటెంపరీగా చేశారు. సో అందుకే ఇది తమిళే కాదు, తెలుగే కాదు, ఏ లాంగ్వేజ్కి అయినా సరే ఇదవుతుంది. బాలీవుడ్ రీమేక్ రేట్లు కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అది అలాగే మణికందన్ ఆయన ఒక రైటర్గా దాని నుంచి స్టార్ట్ చేసి హీరోగా అంటే ఆయనకి అటు తెలుసు ఇటు తెలుసు. సో ఎంత న్యాచురల్ అంటే ఆయనే తెలుగు డబ్బింగ్ చెప్తున్నారని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే తెలుగు అనేది ఒక చాలా బ్యూటిఫుల్ లాంగ్వేజ్ అండి. సో నేను తెలుగులోకి వస్తున్నప్పుడు, నా సినిమా అవుతున్నప్పుడు నేను కష్టపడి అంటే మన లాంగ్వేజ్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళ మీద కూడా మనకి చాలా రెస్పెక్ట్ వస్తుంది. సో థ్యాంక్ యూ మణికందన్ గారు ఫర్ ద లవ్ అండ్ రెస్పెక్ట్ ఆన్ తెలుగు లాంగ్వేజ్. అవి వెల్కమ్ టు టాలీవుడ్. ఎందుకంటే తెలుగులో మా సినిమా ఉన్నా సరే పక్క భాష నుంచి ఒక మంచి సినిమా వచ్చిందంటే ఆ వారం ఫస్ట్ మేము ఓటు అటేసేస్తాం. ఎందుకంటే మాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉండవు. సినిమా కంటెంట్ ఏది బాగుంటే అదే మాకు ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ తెలుగు ల్యాండ్, బ్యూటీనెస్ ఆఫ్ తెలుగు ల్యాండ్ అండ్ తెలుగు ఆడియన్స్. అండ్ రాకెట్ మౌళి గారు ఇటీవల 1000 కోట్లుగా వసూలు చేసిన యానిమల్కి ఎంత ఇదిగా పనిచేస్తారో ఒక అప్కమింగ్ స్టార్స్తో వచ్చే సినిమాకి కూడా ఆయన పనిచేస్తారు. అంటే ఆయన లక్కీ హ్యాండ్. ఎందుకంటే అల్లు అర్జున్ గారి పాట ఉంటుంది, ఆయన లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అని. ఆయన రైటర్ ఆల్సో, యాక్టర్ ఆల్సో, సింగర్ ఆల్సో, మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో ఆయన మంచి మిత్రులు. సో ఒకరోజు ఎయిర్పోర్ట్లో యానిమల్ చూసి మీరు రాసినప్పుడు ఆయన ఎగ్జైట్మెంట్ కనిపించింది, ఇది డెఫినెట్గా కొట్టిద్దండి సినిమా అని చెప్పి. ఆ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఆయనలో నేను చూశాను. సో అలాగే ఈ సినిమా నిర్మాతలకి సో విష్ యూ బెస్ట్. మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి. అలాగే ఫస్ట్ నుంచి నేనైతే ఏంటి మారుతి గారితో ఏంటి ఒక 6-7 తెలుగు హీరోయిన్లు పరిచయం చేశాం. సో తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహించడం అంటే మాటలకు కాదు చేతల్లో కూడా ఉండాలనే కోరుకునే వ్యక్తులం మేము. సో గౌరీప్రియ, సో ఈ సినిమా ఆ అమ్మాయి అంటే ఇంటగెలిచి రచ్చగెలిచినట్టు తెలుగు అమ్మాయిలు తెలుగులో కాకుండా తమిళంలో ఒక 2వ సినిమా చేస్తూ అక్కడ హ్యాపీనింగ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మీరు ఇలాంటి ఎన్నో మంచి సినిమాలు చేసి మరింత ఎత్తుగదగాలని కోరుకుంటున్నాం. సో మారుతి గారు సో చిన్న సినిమా ఏంటి పెద్ద సినిమా ఏంటి ఆయనలో ప్యాషన్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అందుకే ఆయన మరెన్నో పెద్ద బ్లాక్ బస్టర్లు చేసి గ్లోబల్ స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.